First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం టాప్ 5 కంపెనీస్ నెక్స్ట్ 3 మంత్స్కి ఏమున్నాయి మిడ్ క్యాప్లో, ఎందుకంటే మార్కెట్స్లో ర్యాలీ వచ్చింది, అలాగే కొంత అన్సర్టనిటీ ఉన్నా కానీ లాస్ట్ ఫిబ్రవరిలో ఉన్నంత కరెక్షన్ ఇప్పుడు మార్చిలోకి వచ్చేపాటికి రికవర్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్, టాప్ 500 కంపెనీస్లో బిలో 500లో ఏమున్నాయి, బాగా కరెక్షన్ ఏమి ఉన్నాయి, వాటిలో మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అని ఆలోచించి మీ అందరికీ ఒక టాప్ 5 కంపెనీస్ ప్రజెంట్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కన్సల్ట్ చేసుకోండి. సో ఇవి మేము ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్గా చూసుకోండి. సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే అపోలో టైర్. మనందరికీ తెలుసు అపోలో టైర్స్ అనేవి ఇండియాలో లీడింగ్. సో టైర్ ఇండస్ట్రీ చాలా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైర్ ఇండస్ట్రీ కూడా చాలా గ్రోత్ కనపడుతుంది. సో ఈ అపోలో టైర్ వచ్చి అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 560, 580 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 600 టచ్ అయింది 27/9/2024. అక్కడి నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 385 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ 420 ఆ రేంజ్ ఉంది. సో ఇది అరౌండ్ 400, 410 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 500. సో 500 టార్గెట్ మనకి ఒక 3 months to 4 months మధ్యలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ అంతా రిజల్ట్స్ అవి బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి కొంత చార్ట్స్, వీక్లీ చార్ట్స్ చాలా పాజిటివ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇది బయింగ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో అపోలో టైర్ అనేది ఫస్ట్ కంపెనీ. సెకండ్ వచ్చి బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంక్ ఏంటంటే ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది, పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 52,000 దాకా వచ్చింది. ఈ టైంలో బంధన్ బ్యాంక్ ఒకసారి మనం చూసుకుంటే దీని ఆల్ టైమ్ హై వచ్చి 258 దాకా ఉంది. అక్కడి నుంచి ఫాల్ అయ్యి ఇది 130 ఆ రేంజ్ దాకా వచ్చింది. లాస్ట్ టైం ఫిబ్రవరి 21 నాడు దాదాపు 130 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇది రికవర్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 145 ఆ రేంజ్లో ఉంది. సో రేపు ఏదైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు 145 నుంచి మళ్ళీ 140 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చి 200 దాకా ఛాన్స్ ఉంది. టైం ఫ్రేమ్ వచ్చి 3 to 5 months మధ్యలో వచ్చే ఛాన్సెస్ కనపడుతుంది. మినిమం 3 times అయితే మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం దీన్ని హోల్డ్ చేయాలి. సో ఎనీ టైం 3 to 6 months మధ్యలో ఛాన్సెస్ కనపడుతున్నాయి. 145 అరౌండ్ బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 200 ఆ రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంది. బంధన్ బ్యాంక్. మూడోది వచ్చి డాబర్ కూడా మనందరికీ తెలుసు ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇది. డాబర్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 500 రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 480 ఆ రేంజ్ ఉంది. సో మొన్న ఫిబ్రవరిలో ఇది 480కి వచ్చింది. సో అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 675 దాకా వచ్చింది. ఇది 29/2024 నాడు. సో అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో ఇది కూడా ఫాల్ అయింది. అంతకుముందు చూసుకుంటే రీసెంట్ సపోర్ట్స్ కూడా లాస్ట్ టైం 19/4/2024లో కూడా ఇది 490 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో డాబర్ అనేది ఇప్పుడు ఇక్కడ మేజర్ సపోర్ట్లో ఉంది. కాబట్టి దీని టార్గెట్ తీసుకుంటే 570 నుంచి 600 దాకా టార్గెట్ ఉంది. సో ఇది ఇమ్మీడియట్గా 3 months మినిమం టైం పీరియడ్ అయితే పెట్టుకోవాల్సిందే. సో ఎఫ్ఎంసీజీ స్టాక్ ఇండియాలో లీడింగ్ డాబర్ అనేది. బట్ సో మనందరికి తెలిసిందే దీని యొక్క స్ట్రెంగ్త్ అది. సో ఇది ఒక 3 to 4 months పీరియడ్లో 600 దాకా ఛాన్సెస్ కనపడుతుంది. సో డాబర్. నెక్స్ట్ కంపెనీ వచ్చి హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ వచ్చి మనకి ఇది గవర్నమెంట్ ఎంటిటీ. సో జింక్ వీళ్ళు తీస్తారు. ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 780 దాకా ఉంది. అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అయింది. అంతకుముందు ఇది 28/3/2024లో 2280 నుంచి నాన్ స్టాప్గా ర్యాలీ వెళ్ళి 750 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి ఫాలో అయ్యి ఇప్పుడు ప్రజెంట్ 390 దగ్గర సపోర్ట్ తీసుకుంది 27/3/2025. అక్కడి నుంచి ఇప్పుడు 460 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. ఇది ఏదన్నా 450, 440 రేంజ్లో బై చేసుకోవచ్చు. అలాగే 400 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది టార్గెట్ వచ్చి 550 నుంచి 600 దాకా టార్గెట్ ఒక 3 monthsలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి హిందుస్థాన్ జింక్. దాని తర్వాత వచ్చి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్
ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాకప్ ఉంది. సో ఇది ప్రెసెంట్ వచ్చి 560 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు చూసుకుంటే ఆల్ టైమ్ హై వచ్చి 800 దాకా ఉంది. ప్రీవియస్ లెగ్లో ర్యాలీ వచ్చేది 25/1/2024 నాడు 485 ఆ రేంజ్ ఉంది. అక్కడి నుంచి దాదాపు 485 500 నుంచి 800 దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అక్కడి నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 537 లో లెవెల్కి వచ్చింది 13/3/2025 నాడు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 560 ఆ రేంజ్లో ఉంది. ఇది అరౌండ్ 550-540 మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. దీని టార్గెట్ వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. సో 650 ఆ రేంజ్ దాకా టార్గెట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 500 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. మనందరికి తెలుసు అపోలో టైర్స్ అనేవి ఇండియాలో లీడింగ్. సో టైర్ ఇండస్ట్రీ చాలా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైర్ ఇండస్ట్రీ కూడా చాలా గ్రోత్ కనపడుతుంది. సో ఈ అపోలో టైర్ వచ్చి అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 560-580 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 600 టచ్ అయింది 27/9/2024. అక్కడి నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 385 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ 420 ఆ రేంజ్ ఉంది. సో ఇది అరౌండ్ 400-410 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 500. సో 500 టార్గెట్ మనకి ఒక 3 months to 4 months మధ్యలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ అంతా రిజల్ట్స్ అవి బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి కొంత చార్ట్స్ వీక్లీ చార్ట్స్ చాలా పాజిటివ్ చూపిస్తున్నాయి కాబట్టి ఇది బయింగ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో అపోలో టైర్ అనేది ఫస్ట్ కంపెనీ. సెకండ్ వచ్చి బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంక్ ఏంటంటే ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది, పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 52,000 దాకా వచ్చింది. ఈ టైంలో బంధన్ బ్యాంక్ ఒకసారి మనం చూసుకుంటే దీని ఆల్ టైమ్ హై వచ్చి 258 దాకా ఉంది. అక్కడి నుంచి ఫాల్ అయ్యి ఇది 130 ఆ రేంజ్ దాకా వచ్చింది. లాస్ట్ టైం 21 ఫిబ్రవరి 21 నాడు దాదాపు 130 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇది రికవర్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 145 ఆ రేంజ్లో ఉంది. సో రేపు ఏదైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు 145 నుంచి మళ్ళీ 140 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చి 200 దాకా ఛాన్స్ ఉంది. టైం ఫ్రేమ్ వచ్చి 3 to 5 months మధ్యలో వచ్చే ఛాన్సెస్ కనపడుతుంది. మినిమం 3 times అయితే మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం దీన్ని హోల్డ్ చేయాలి. సో ఎనీ టైం 3 to 6 months మధ్యలో ఛాన్సెస్ కనపడుతున్నాయి. 145 అరౌండ్ బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 200 ఆ రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంది బంధన్ బ్యాంక్. సో ఇవండి టాప్ 5 కంపెనీస్. ఇవన్నీ కూడా మిడ్ క్యాప్లో టాప్ 500 కంపెనీస్లో, ఇంకా చెప్పాలంటే టాప్ 200 కంపెనీస్లో ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్. సో టాప్ 200 కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్ కంపెనీస్. వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మేము ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీకు అందిస్తున్నాం. సో కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.